సరే పొద్దున పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా చాలా భయం చేసుకోవద్దు సార్, నిజంగా చేసుకోవద్దు. ఎవరు చేసుకోకుండా హ్యాపీగా ఉండండి, చేసుకొని ఇబ్బందులే పడదు. మా పిల్లానికి రక్షణ లేదా సార్, న్యాయం లేదా, ఆడపిల్లలకే ఉందా? కొంచెం అందులో కరెక్ట్ రిసీవ్ చేసుకోవాలి సార్. ఫ్రెండ్లీ పోలీస్ అని ఎందుకు అంటారు సార్? ఇది ఫ్రెండ్లీ పోలీసా సార్? ఎక్కడన్నా మా కేసులో ఫ్రెండ్లీ పోలీస్ ఉందా సార్? ఇన్ని రోగాలు ఉన్న అమ్మాయికి అట్లెట్లా మీరు పెళ్లిళ్ళు చేస్తారంటే 100 అబద్ధాలు చేస్తాం మేము పెళ్లి. పీ పోలీసు వాళ్ళు ఎట్లా అడుగుతారు సార్? మెంటల్ స్ట్రెస్ చనిపోరా? మెంటల్ స్ట్రెస్ కూడా ఎవిడెన్సెస్ కావాలా? అంటే మెంటల్ స్ట్రెస్ కూడా ఎవిడెన్సెస్ వీడియోస్ తీసుకోవాలా సార్ ఫ్యామిలీలలో? అవునా, మరి ఏమంత వస్తుంటారు సార్ ఇది ఒకవేళ బయట పడితే? అవునా అని అడిగినే మాట్లాడుతుంది డాక్టర్ అన్నా గానీ, స్కానింగ్ అన్నా గానీ అవునా అన్నట్టు మన ఏం తెలియనట్టుగా ఉండదు. ఏం లేదు బా, మీ అక్కతో ఏమంటున్నావు? ఇప్పుడు నేనే పోయి దుంకేస్తా, ఇక అంత పీడ పోతుంది కదా. వాళ్ళు చేసింది కాకుండా మనల్ని బదనాం చేస్తే ఎట్లా? నేనే లేకపోతే ఇంకా మంచిది కదా. పోలీసు వాళ్ళు అంతా డ్రామా చేస్తున్నారు సార్. మా కొడుకుని ఎందుకు న్యాయం చేస్తలే సార్? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సమాజంలో మనం ఎట్లాంటి ఘోరాలను మనం చూస్తున్నామో మన అందరికీ తెలుసు. అంటే కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చంపడం, అంటే తల్లి పిల్లల్ని చంపడం, సో భార్యలు భర్తలను చంపడం, ఇవి చాలా చూస్తున్నాం. రామ్నగర్లో నివాసం ఉండే సంతోష్ అనే వ్యక్తికి జస్ట్ 2 నెలలు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి, బట్ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఎందుకు చనిపోయాడనంటే మనం కొన్ని వార్తలు చూస్తే, అంటే పెళ్ళికి ముందే భార్యకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, దాని తర్వాత వీళ్ళ పైన కొన్ని అంటే కేసులు పెట్టడం అవి చేయడంతో ఆయన మనస్తాపానికి గురై ఆయన సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. అసలు నిజాలు ఏంది అని తెలుసుకోవడానికి మనం రామ్నగర్ వాళ్ళ నివాసానికి రావడం జరిగింది. సో మనం లోపలికి వెళ్దాం. సో ఈరోజు 3rd డే కంప్లీట్ అయిందంటే ఇంతకుముందే మనం మాట్లాడడం జరిగింది. ఒకసారి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ సిస్టర్తో మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో సంతోష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారో మనం చూద్దాం. అమ్మ నమస్తే. మీ పేరమ్మా? మంగమ్మ. అసలు ఏమైంది సంతోష్కి? అసలు ఎట్లా ఏం జరిగింది? ఏం జరిగిందంటే మా బాబు చనిపోయింది సార్. మాకు న్యాయం కావాలి. పోలీసు వాళ్ళు ఎక్కడ పోయినా తీసుకోమంటారు సార్. ఎందుకు తీసుకోమంటారు సార్? మా పిల్లానికి రక్షణ లేదా సార్, న్యాయం లేదా, ఆడపిల్లలకే ఉందా? ఏమంటే పోలీసు వాళ్ళు సెల్ఫీలు దిగి అట్లా చేయాలి ఇట్లా చేయాలంటే వాడు అట్లా సెల్ఫీలు దిగుకుంటే చచ్చిపోతాడు. ఆ సార్ ఎవరన్నా చచ్చిపోయేటాడు? మీరే చెప్పండి సార్. అసలు ఏం జరిగింది అంటే వీళ్ళకి పెళ్ళి అయ్యి 2 నెలలు అయ్యిందని చెప్పేసి అంటున్నారు కదా. ఏం గొడవలు ఏమైంది? గొడవలు అంటే ఇక ఆ పిల్లకు చక్కెర కళ్ళు తిరుగుతుంది అంట సార్. నాకు ఊరికే కళ్ళు తిరుగుతాయి, పీరియడ్ అయినప్పుడు బాగుండదని హాస్పిటల్ తీసుకోతే హాస్పిటల్ మేడము ఈ పిల్లకి చాలా ప్రాబ్లంలు ఉన్నాయి అని అన్నది. చాలా ప్రాబ్లంలు ఉన్నాయంటే మేడం అలా ట్రీట్మెంట్ ఎట్లా అంటే 3 నెలలు పడుతుంది. సరే మీరు 3 నెలలు కూడా 100% ఆమె చెప్పలేదు. ఆమెకున్నాయి చాలా మల్టిపుల్స్ ఉన్నాయి. అది ఎప్పుడు క్యూర్ అవుతుందా ఎట్లా క్యూర్ అవుతుందా నేను చెప్పలేను. ఫస్ట్ స్టార్ట్ అయితే చేస్తాను అన్నది. ఇన్ని రోజులు ఏం చేసినావమ్మా, మీ వాళ్ళు నీకు ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పించలేదంటే మా వాళ్ళకి చెప్పినా వాళ్ళు అయినా బలవంతంగా నాకు పెళ్లి చేసినారు అని అమ్మాయి డాక్టర్ దగ్గర చెప్పింది. దాచిపెట్టి చేసినారని చెప్పి ఒప్పుకుంది అమ్మాయి. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్ని పిలిచి అమ్మాయిని ట్రీట్మెంట్ తీసుకోమని పంపించినాం మేము. పంపించిన తర్వాత వచ్చి మాట్లాడండి అసలు ఏం జరిగింది ఏంటిది అని మేము అడిగితే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. ఎంతసేపు మేము పెళ్లి చేసినాం అయిపోయింది అంటే పెళ్లి చేస్తే అయిపోవడం ఏంది? ఇన్ని రోగాలు ఉన్న అమ్మాయికి అట్లెట్లా మీరు పెళ్లిళ్ళు చేస్తారంటే 100 అబద్ధాలు చేస్తాం మేము పెళ్లి. తప్పేముంది అలా? సో వాళ్ళు అంటున్నారు పెళ్లి చేసినాం అయిపోయింది మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇంకా అయితే మీ పైన అంటే కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఏమేమి కేసులు పెట్టారు మీ మీద? చెప్పలేదు. రేపు నేను అడిగినాను ఈ రోజు ఏమేమి కేసు పెట్టినా మాకు కంప్లైంట్ కాపీ అంటే రేపు పిఎస్కి రండి మా సార్ని అడిగి ఇస్తానని అన్నారు. ఓయూలో ఇదైతే ఎవరైతే డీల్ చేస్తారో ఉమెన్ పోలీస్ స్టేషన్లో మా సార్ని అడిగి ఇస్తామన్నా అని అన్నారు. సరే అని అన్నాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే కంప్లైంట్ అనేది ఎక్కడ రిజిస్టర్ అయితే లేదండి. లేక్ వ్యూలోనేమో డెడ్ బాడీది ఒక ఎఫ్ఐఆర్ అయింది, మిస్సింగ్ అనేది నాచరంలో అయింది. రెసిడెన్స్ ఉండేది అడిక్మెట్లో ఉంటున్నారు వాళ్ళు. ఎవరు అసలు మీరు అక్కడ వెళ్ళండి అని అంటారు అంటే ఒక్కొక్కటి ఎక్స్ట్రీమ్కి ఉన్నదండి. బాడీ పెట్టుకొని కూడా విద్యానగర్ నల్లకుండా పోయేసి పోయినాం సార్. బాడీ పెట్టుకొని అక్కడ నాచారం పోయినాము. మేము బాడీ పెట్టుకొని ధర్నా చేసేది ఉండే సార్. మేము తప్పు చేసినాము. ఈ పోలీసు వాళ్ళు అంతా డ్రామా చేస్తున్నారు సార్. మా కొడుకుని ఎందుకు న్యాయం చేస్తలే సార్?
ఆ అమ్మాయి ట్యాంక్ బండ్లో పడడానికి కారణం కూడా వాళ్ళోళ్ళు మా ఇంటికి రావద్దు అని వాళ్ళ అమ్మ మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉంది. నా ఇంటికి రావద్దు, నువ్వు పోయి ఎక్కడన్నా పో సావు, మాకు సంబంధం లేదు, మా ఇంటికి రీసెంట్ గా ట్యాంక్ బండ్ లో ఒక అమ్మాయి పడ్డది, అంటే పిల్లలు లేరు అన్నందుకు పడిపోయినా అని చెప్పేసి. సార్ మేము 45 ఏళ్ళకే పిల్లలు అడుగుతారా సార్ ఎవరన్నా? ఆ అమ్మాయి నేను మీకు ఒక వీడియో వినిపిస్తాను. ఆ అమ్మాయి అందులో క్లియర్ గా మెన్షన్ చేసింది, నాకు పెళ్లి వద్దు అంటే మీరు ఎందుకు చేసినారు. ప్లస్ ఆ అమ్మాయి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఎక్కడ బయటపడుతుంది, ఎట్లా అవుతుంది, ఏం చేయాలి అని వాళ్ళ అమ్మాయిని సలహా తీసుకున్నది రికార్డింగ్ ఉంది. ప్లస్ వాళ్ళ అత్తతోని వీళ్ళ ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత ఫోన్ మాట్లాడితే ఏం అవ్వలేదు, ఇది ఎటో బయటపడుతుంది అవ్వట్లేదు, నేను సపోర్ట్ చెయ్యట్లేదు అంటే, సరే దూరం పెట్టు ఒక నెల రోజులు, తర్వాత ఇది పెళ్ళైన తర్వాతనే జరిగిందని చెప్పి వాళ్ళని ఇచ్చేద్దాము అని రికార్డులు ఉన్నాయి. మా కొడుకు సెల్ఫీలు దిగి చావాలి సార్. మా తమ్ముడికి ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ తో చనిపోతే ఎవిడెన్సెస్ కావాలని చెప్పి పోలీసు వాళ్ళు ఎట్లా అడుగుతారు సార్? మెంటల్ స్ట్రెస్ తో చనిపోరా? మెంటల్ స్ట్రెస్ కూడా ఎవిడెన్సెస్ కావాలా? అంటే మెంటల్ స్ట్రెస్ కూడా ఎవిడెన్సెస్ వీడియోస్ తీసుకోవాలా సార్? ఫ్యామిలీలలో ఇప్పుడు మీకు మా అమ్మకి నాకు జరిగే కాన్వర్సేషన్ కూడా వీడియో తీసుకోవాలా? మూడు పిల్లల మధ్యలో జరిగే కాన్వర్సేషన్ కూడా వీడియో తీసుకోవాలా సార్? ప్రతి దానికి ఎవిడెన్సెస్ ఉంటాయా? మేము ఈడ ఉట్టి పెరిగిన సార్, మళ్ళీ నేను ఈడే ఉంటినా, నా కొడుకు కూడా మాకు రక్షణ ఏడుంది సార్. మళ్ళీ ఒకసారి మనం విందాము, అంటే జనాలకు కూడా తెలుస్తుంది, ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. సో పోలీసు వాళ్ళకి ఇవి చూపించిరా మీరు? ఒకటి వినిపిస్తాను మీకు. అసలు సార్ పోలీసు సార్ అక్కడ అతను మా ఇక్కడ పేరు చెప్పైనది సిఐ సార్, మేము ఇది వినాలా, నేను అవసరం లేదు నాకు ఇది నేను వెళ్తే కూడా నువ్వు వెళ్ళమ్మా బయటకి, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అన్నారు. అంటే సరే బయటకు వచ్చేస్తాను సార్. ఓకే, అంటే ఎవిడెన్స్ ఇట్లా జరిగింది ఇవి వినిపిస్తున్నా కానీ వినలే. ఇంకా ఆయన ఏమంటారంటే నాకు రాని నేను ఏం చేయాలండి, మీరు అయితే ఆచారంకి వెళ్ళండి, లేకుంటే మీరు మేమైతే తీసుకోము. కానీ వినాలి కానీ సార్, మా ఒకటి విన్నాడు కానీ ఆయన అంతగా అంటే ఆయనకి మా టెక్నికల్ రీజన్స్. సరే ఒకసారి వినిపియండి, ఒకసారి విందాం మనం. ఇది ఫస్ట్ ఒకటి వినిపిస్తాను సార్. ఓకే, వాళ్ళ అమ్మతో మాట్లాడిన ఫిల్తీ లాంగ్వేజ్ ఇది. అమ్మాయి అందులో క్లియర్గా మెన్షన్ చేసి నాకు పెళ్ళి వద్దంటే ఎందుకు చేసినావని. ఓకే, అమ్మాయి ఏమైందమ్మా, ఎందుకు అట్లా వదులుతున్నావు? అట్లా ఎందుకు వస్తున్నా అంటే రాత్రి 12-2 గంటల దాకా మాట్లాడినావు. ఉండాలి నువ్వు ఆడలే లేదా 8 బంగారం తీసుకో, నేను 8 బంగారం తీసుకో, బయట కిరాయికుండు. ఒక్క నిమిషం ఆగు, నీకు తెలిసే చేసినావు కదా పెళ్లి, నేను వద్దన్నా కదా పెళ్లి, ఎందుకు చేసినావు నాకు పెళ్లి? ఓకే, బూతులు మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ చాలా గలీజ్ బూతులు. నీకెవరు చెప్పారు ఇప్పుడు ఇది? నీకెవరు చెప్పారు చెప్పు? ఇంకొకటి సార్, వాళ్ళ అత్తతో మాట్లాడింది కూడా ఉన్నది. ఓకే, వాళ్ళ అత్తతో మాట్లాడింది ఏంటంటే ఇది దాపెట్టి ఇట్లనే మేనేజ్ చేద్దామని చెప్పారు. ఓకే, సో ఇక్కడ మీరు ఈ వాయిస్ మీరు అందరు విన్నారు కదా, ఇందులో వాళ్ళ అమ్మనే తిడుతుంది. అంటే ఆమెనేమో మాకు పెళ్ళి ఎందుకు వేసిరని చెప్పేసి సంతోష్ వాళ్ళ వైఫ్ అంటుంటే, అసలు నువ్వు అక్కడనే చచ్చిపో, సో మీరు ఏమైనా వేసుకోండి అని చెప్పేసి అంటున్న ఆడియో అది. ఓకే, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి మాకు తెలిసినప్పుడు ఆ అమ్మాయికి చెప్పినాము, మాకు తెలిసిందని చెప్పు అమ్మకి, వచ్చి మాట్లాడమని చెప్పు మాతో అని మేము ఫోన్ చేయిస్తే వాళ్ళ అమ్మ మాట్లాడిన కాన్వర్సేషన్, రావద్దు చచ్చిపో అంటుంది. ఓకే, ఈడ కళ్ళు తిరగలేవు, ఆడెందుకు తిరుగుతున్నాయి అని అంటుంది. సో ఆమె నువ్వు ఎక్కడన్నా చచ్చిపో, మాకు బంగారం తెచ్చిస్తే చూడు సార్ ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి అదైతే మరి ఘోరం. వాళ్ళ అత్తతో మాట్లాడుతున్నారు. స్నానం చేసుకున్నావా? టిఫిన్ చేసినావా? ఇగో నైట్ నాకు స్టమక్ పెయిన్ చాలా వచ్చినుండే, అయితే అయినా ఎందుకు నీకు ఎట్లా ఇస్తుంది ఇన్ని డేస్ నుంచి అయినా అని ఇక పొద్దున్న అత్తమ్మకు చెప్పిండు. ఊరికి కడుపు నొస్తుంది అంటుండే, హాస్పిటల్ తీసుకోవా అంటే అత్తమ్మ అన్నది 12 గంటలకు రెడీ అయ్యి ఉండు, నేను హాస్పిటల్ తీసుకోవతా అన్నది. మరి ఏమంత వస్తుంటా సార్ ఇది ఒకవేళ బయట పడితే? నాకు తెలియదు అని చెప్పు. ఏముంది తెలియదు అని చెప్పాలా? నాకు తెలియదు అత్తమ్మ, నాకు తెలియదు, మరి నేను చూపించుకోలేదు, నాకు తెలియదు అని చెప్పి. అంటే అవునా అన్నట్టుగానే మాట్లాడి డాక్టర్ అమ్మ అన్నా గానీ, స్కానింగ్ అన్నా గానీ అవునా అన్నట్టు మన ఏం తెలియనట్టుగానే ఉండు. మరి ఏం చేస్తా
మనం పంపించింది అయిపోతున్నాం, పంపించలే కదా, తెలియనట్టే ఉండు. ఏమవుతాం మన వరకు ఏం వాడలేదు, ఎందుకు మీకు తెలియదు అది అన్నా కానీ నాకు అసలు తెలియదు. కడుపు స్టమక్ పెయిన్ మామూలుగా నాకు డేట్ అయినప్పుడు వస్తుంది అంతే, నేను తీసుకోలేదు. ఇట్లా హెవీగా అవుతుంది అది అని ఏమనకు. హెవీగా అవుతుందని చెప్పొద్దా? ఏం చెప్పకు. ఒకవేళ డాక్టర్ నీకు హెవీ బ్లీడింగ్ అవుతుందని అత్తమ్మ పక్కకుంటేనే అడిగితే చెప్తా హెవీ బ్లీడింగ్ అవుతుంది అని. డాక్టర్కి అయితే అవుతుంది అని పీసులు అట్లా పడితే అవి అని చెప్పకు. మామూలుగా అవుతుంది, హెవీగా అంటే కొంచెం ఎక్కువనే అవుతుంది అని చెప్పు అంతే. ఎక్కువ అవుతుంది కానీ పీసులు పడతాయి అని చెప్పొద్దా? చెప్పొద్దు. మళ్ళీ ఏంటంటే నువ్వు స్టమక్ పెయిన్ కూడా నాకు స్ప్రేడ్ వచ్చినప్పుడే స్టమక్ పెయిన్ వస్తుంది, ఒకటే రోజు 2 రోజులు వస్తుంది, ఇంకా అప్పుడే కొంచెం ఉంటుంది అంటే నేను చూపించుకోలేదు ఎక్కడ అని చెప్పేసాను. అంటే నాకు ఈ మధ్యనే వస్తుంది అట్లా అని చెప్పి ఒక 1 month నుంచి అట్లా అవుతుంది అంతే అని చెప్పి. 1 month నుంచి అయితే ఇట్లా పీసులాగా పడుతుందని డాక్టర్ కి కూడా చెప్పొద్దా? చెప్పకు, ఏం చెప్పకు. ఒకవేళ స్కానింగ్ ఇవ్వాలి ఆడ ఏం ఈ సందర్భం బట్టి మాట్లాడంతే, ఇవన్నీ చెప్పకు. మళ్ళా తెచ్చినాక ఎందుకు అట్లా అది అని మళ్ళీ ఏం పెద్దలు అవుతుంది ఆడ తగ్గింటే విషయం పెద్ద తెలియదు ఏమని చెప్పి. ఓకే, మామూలుగా అయితే మొన్నటి నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది అంటే నీకు ముందే ఏమైనా పెయిన్ వస్తుంది అంటే పీరియడ్ అయినప్పుడు ఒక 2 days స్టమక్ పెయిన్ వస్తుండే అని చెప్తా. నార్మల్ అయిపోతుండే, డేట్ కూడా ఎక్కువ అంటే 2 days అవుతుండే, మళ్ళీ తర్వాత నార్మల్ గానే ఉంటుండే మేడం అని చెప్పి అంతే. స్కానింగ్ తీయాలి అది ఇది అంటే చెప్పొద్దు. మాకు కూడా ఫోన్ చేస్తే మేము కూడా అట్నే చేస్తాం ఒకవేళ. సరేనా? ఏమో ఉద్యమం మరి అంటాడు అన్నకే ఫోన్ చేస్తాను ఎక్కువైతే. సరేనా? సరే అత్తమ్మ. అనుకో అరే ఇలా తెలిస్తే ఏమో అనుకుంటారు, భయపడకు. అందరికి వస్తే నాకేంతగానో ఓకే, ఇంకా పర్సనల్ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మనకి ఏమర్థమైపోతుందంటే ఫస్ట్ నుంచే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు, వాళ్ళ ఇంట్లో అందరికి తెలుసు, బట్ దాపెట్టిరు వాళ్ళు. ఇంకొకటి ఏమైందంటే వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తే అసలు నాకు తెలియదు, నా భార్యకు కూడా తెలియదు అని అన్నారు. ఇప్పుడు మాట్లాడింది వాళ్ళ మేనమామ భార్యనే. ఈ రికార్డ్స్ ఎక్కడ మీ దగ్గర? ఆ అమ్మాయి దాంట్లో రికార్డు ప్రతిదీ కాల్ రికార్డింగ్ ఉంది, ఆ అమ్మాయి ఆప్షన్ పెట్టుకుంది. ఓకే. సో ఒక రోజు వీనికి ఎందుకు అనుమానం వచ్చా అసలు ఇన్నిగానం రికార్డింగ్ ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి వాడు ఇవన్నీ విన్నాడు. అంటే జిప్ ఫైల్ చేసుకొని వాడు మొబైల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కొక్కటి వినుకుంటే వెళ్ళాడు. దానివల్ల వాడు ఇంకా అంత మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. ఇన్ని రోజులు వానికి కూడా కొంచెం ఏదైనా ఆశ ఉండనేమో, అరే మంచిగా అయిపోతుంది ఎందుకు అన్నట్టు. కానీ ఇవన్నీ విన్నాక వాని హోప్స్ కూడా లేకుండా అయిపోయింది. ప్లస్ మీదికెళ్ళి వీళ్ళ హరాస్మెంట్, అయితే నువ్వు మా మొగని కాదని చుట్టుపక్కలనే ఇంకా ప్రెజర్ చేస్తున్నారు అమ్మాయిని పెట్టుకోమని చెప్పి. ఆల్రెడీ చేసింది చీటింగ్, మీదికేంచి అమ్మాయిని పెట్టుకోమని ప్రెజర్. మళ్ళా అసలు దానికి సొల్యూషన్ తెచ్చుకుందాము మాట్లాడుకుందామని వాళ్ళు ఎప్పుడూ ముందుకు రాలే సార్. ఇప్పుడు వాళ్ళ ఇంకొకటి వాళ్ళ జడ్జి ఖానాలు ఎవరైతే నర్సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు కూడా మీరు వినండి. ఓకే. జడ్జి ఖానా అంటే అక్క నాకు బిఫోర్ మ్యారేజ్ హెల్త్ బాగాలేకపోతే నేను సుందత హాస్పిటల్కి వచ్చినాం కదా. అయితే నాకు సర్జరీ చేయాలని చెప్పారు కదా అక్క డాక్టర్లు, అడ్మిట్ కమ్మన్నారు కదా అక్క. అప్పుడు కాదు, సుందత నేనే కదా వచ్చినాం, రమేష్ కూడా తెలుసు కదా ఈ మ్యాటరు. అయితే ఇప్పుడు మేము ఇక్కడ నాకు ఈ రోజు పీరియడ్ వచ్చింది, అయితే నేను ఇట్లా కళ్ళు తిరిగినట్టు అయితే అత్తమ్మ వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోయితే ఇట్లా మేడం చూసింది, నాకు ఇట్లా చూసి నీకు ఇట్లా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే నేను నాకేం లేవు అని చెప్తే లేదు ఇది ఒక మంత్ లో పెరిగేది కాదు, నీకు బిఫోరే ఉన్నాయి. డాక్టర్ ఇట్లా నన్ను అడుగుతుంది, నాకు బిఫోర్ ఉన్నాయి అన్న. అయితే ఇక మా అత్తమ్మ వాళ్ళు అందరం ఇంటికి వచ్చేసినాం. మా అమ్మకు ఫోన్ చేస్తే అక్క కానీ ఇప్పుడు రమేష్ అని ఏమంటుంది తెలుసా, బిఫోర్ మ్యారేజ్ తెలుసు అంటే నాకు తెలియదు అంటుండు. సుందత కూడా వచ్చింది కదా నాతో పాటు. ఫ్యామిలీ మ్యాటర్ నేనే మాట్లాడుతానికి లే నీకు అడుగుతున్నాక అంతే. అదే మా అత్త నేనే వచ్చి చూపించినాం కదా, ఇప్పుడు నాకు తెలియదు అంటున్నారు అక్క. నేనేం చెప్పాలో నాకు అర్థమైతే. అక్కడ ఏమైపోయిందంటే అమ్మాయిని అయితే వదిలించుకుందాం అన్నట్టు వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళందరికి తెలుసు. బట్ అనేది ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడితే వాళ్ళ ఫ్రెండే అన్నది నిన్ను వదిలించుకుందామని చూస్తున్నారే అని కూడా చెప్పింది. ఆ రికార్డింగ్ కూడా ఉంది మన దగ్గర, ఒక్కసారి పెట్టండి అది. హలో, ఏమైనా
అదే ఈ రోజు హాస్పిటల్ పోయినుండే అక్క వాళ్ళతోటి. అయితే ఇది చెప్పింది డాక్టర్, డాక్టర్కి ఇదంతా చెప్పిన. అయితే ఆమె మరి మీ వాళ్ళు కూడా ఉండాలమ్మా, ఎందుకంటే ఇది మామూలు మాట కాదు, ఇది గర్భసంచి ఉంది, అక్కడ దశాల దగ్గర కూడా ఉంది కాబట్టి మీ వాళ్ళు రావాలంటే మామకి ఫోన్ ఇచ్చినుండే. ఇక ఆయన మొత్తం రఫ్ మాట్లాడేసిండు. నువ్వు ఒకటే పని చేసినాడుదా, ఇంటికి పో, నీ తమ్మునికి అడుగు, మీ మమ్మీకి కూర్చోబెట్టి అడుగు, అవుతుందా ఓకే, లేకపోతే మీ అక్క చెప్పినట్టే అదే కరెక్ట్. వాళ్ళకి ఇప్పుడు వెళ్ళగాలి తులుపుకుందామని చూస్తుర్రు, అదొక్కటే తెలుసా. పైసలు పడేస్తా అది పడేస్తా అని మాట్లాడినంటే మీ మామ మరి అంత ఉంటే ముఖం ఉన్నోడు అయితే వచ్చి మాట్లాడాలా, పెళ్లికి పెద్ద ఆడే కదా పాలతగాడు. అవును, కానీ నేను మొన్న కూడా చెప్పలేను, ఫోన్ చేసినప్పుడు ఫోన్ లేపుతలేడు అని మొన్న అడిగినావు. పిఎస్ కి పోతే ప్రతి ఒక్కడు వస్తాడు. నువ్వు అదే పని చెయ్యి, సీదా ఇంటికి పో, ఎవరు నీ మీద చెయ్యాది, ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడిరా ఏమైనా చేసిరా, సీదా పిఎస్ లో కూర్చో. రేపు పోతాం అని అట్లే చేస్తాడు. ఆ మమ్మీది ఎంత మాట్లాడుతుంది, ఎంత టార్చర్ చేసినా కూడా. 2 పచ్చకట్లు మమ్మీ అయితే మమ్మీ సెకండ్ పక్కన పడేసి అక్కడ పచ్చకట్లు కొట్టమంటున్నాం, అలానే కొట్టి పోయమంటున్నాము. ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళ అమ్మని 2 పచ్చకడలు కొట్టమంటున్నాం, మేము కూడా చెప్తున్నాం. అంటే అమ్మాయి అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తో కూడా షేర్ చేసుకుంది, అరే నిన్ను వాళ్ళు వదిలించుకుందామని చూస్తున్నారు అని వినిపించింది. కానీ ఈ విషయాలు మొత్తం మీకు ఎప్పుడు తెలుసు? పెళ్ళైనాక ఎన్ని రోజులకు తెలుసు మీకు? 40 days తర్వాత తెలుసు. 45 days కి తెలిసింది సార్. ఓకే, 45 days కి మీకు తెలిసింది. తీసుకెళ్ళినాం కదా బాబు, కళ్ళు తిరుగుతున్నాయి అంటే రిపోర్ట్లు తీసుకురమ్మన్నాం కదా, తెచ్చుకుంది. ప్రతి పీరియడ్ లో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంది, అప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అన్నది. సెకండ్ పీరియడ్ వచ్చినప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయి అన్నది. ఏంది మీ పీరియడ్ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి తీసుకెళ్తే అక్కడ మేడం క్వశ్చన్ చేస్తే అమ్మాయి చెప్పింది. చెప్పంగానే స్కానింగ్ ఇట్లా రాసేసి అది బయటపడింది. ఇంకా అమ్మాయికి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అమ్మాయి ఒప్పుకుంది. ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ప్రతి ఒక్కటి ఉందండి. ఓకే, ప్రతి ఒక్కటి ఉంది మెడికల్ హిస్టరీ. అయినా వాళ్ళు ఏం బుక్ అయిస్తాడు మాకు తెలియదు, మేము ట్రీట్మెంట్ ఇప్పించినాం, అయిపోయింది. ఓకే, ఇప్పించేసినాము ట్రీట్మెంట్. సో 45 days తర్వాత మీకు తెలిసిన తర్వాత మీరు ఏమని అడిగారు? వాళ్ళ పేరెంట్స్ ఏమని అడిగారు? తీసుకెళ్ళండి ట్రీట్మెంట్ ఇచ్చి 3 నెలలు పడుతుందని మేడం అన్నది. అయితే 3 నెలలు నేను అనలేను కదా, 3 నెలలు మీ పిల్ల నుంచుకొని రా అని అనలేను కదా సార్, పెళ్లి చేసుకున్నాం కదా మేము కూడా. అయితే 1 నెలనా నుంచుకొని రా, ఆమె కింద పడితే నేను ఇస్త్రీ చేస్తా సార్, ఇస్త్రీ చేస్తాం, ఇద్దరు ఇస్త్రీ కాడికి పోతాం. మా కొడుకు పొద్దున్న 9 గంటల వరకు ఇంట్లోకి వెళ్ళిపోయి రాత్రి 1 గంటకు వస్తాడు, 2 జాబులు చేస్తాడు. కాంట్రాక్టర్ ఒకటి, బాన్సర్గా ఒకటి. నా కొడుకు రాత్రి కనబడతాడు 1 గంటకు. అయితే నేను అన్న కళ్ళు తిరిగి పడిపోతా, పిల్లకు రక్తం తక్కువ ఉంటుందంట, అనేమియా ప్రాబ్లం. ఓకే, రక్తం ఎక్కించుకుంటుందంట. గాంధీలలో తమ్ముడు చేస్తాడు కదా, అక్కడ ఎక్కించుకుంటుందంట. మాకు తెలియదు. మళ్ళీ కింద పడిపోయి చెప్పింది రక్తం ఎక్కించుకుంటాం అత్తమ్మ అని. కింద పడిపోతే మన అయితే నా మీద వస్తుంది కదా సార్, అందుకనే పొమ్మన్నా. పోయింది. పోయినాక 5 రోజులకు 6 రోజులకు మందిని వేసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే నా పానం మంచిగా లేదు సార్, షుగర్ డౌన్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. పిల్ల ఏమన్నా అమ్మ వచ్చేసి నాయనని తీసుకొని మీరు ఇద్దరే ఉంటాడు, తమ్ముడు పోతే 1 గంటకు వస్తాడు కదా అమ్మ రా అమ్మ అంటే పోయినా సార్. పోయి 2 రోజులున్నా 3 రోజులున్నా శుక్రవారం ఇంటికి వచ్చిందట 5 మందిని వేసుకొని ఇట్స్ పెట్టుదామని. థర్స్డే రోజు వాళ్ళ ఇంటి మీదకి వచ్చిర్రు 5 మంది. లీగల్ నోటీస్ పంపించింది వాడు సంతగాడు, నాకు మ్యారేజ్ రద్దు చేయాలని చెప్పేసి మా జూలై 1 జూలై కదా, జూలై 1కి లీగల్ నోటీసు పంపించిండు. ఏమనంటే నాకు ఈమె ఇది కాదు, నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆమెతో నేను ఏ రకంగా 45 daysలో కూడా శారీరకంగా కలవలేదు మేము, సో ఆల్వేస్ అవాయిడ్ చేస్తున్నాను అన్న అని చెప్పేసి వాడు లీగల్ నోటీస్ పంపించిండు. వాడు ఓకే పంపించింది, వాళ్ళు రిసీవ్ కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏంది ఇంటికి అటాక్ వచ్చారు రాత్రి 8 o'clockకి. ఆ రోజు ఎవ్వరు లేరు, వెళ్ళిపోయినారు చూసి. వెళ్ళిపోయిన తర్వాత తెలిసి వాడు ఎట్లాగైనా మార్నింగ్ 9 వరకు ఇంట్లో ఉంటాడని అమ్మాయి 8:30కి వచ్చింది. నెక్స్ట్ డే ఫ్రైడే రోజు 4th వచ్చేసి ఇంకా ఆమె బిలాంగింగ్స్ తీసుకోలేదా మాకు ఐడియా లేదు. ఓకే, ఇంకా వాడు నా రికార్డింగ్స్ అన్నీ ఇచ్చేసేయి, నా పర్సనల్ కదా అవి అంటే, నువ్వు మంచిగా నువ్వు ఇవన్నీ నీయే కదా, ఇంకా దాన్ని ఏమో దాచుకోవడానికి. అంటే వీళ్ళిద్దరు పర్సనల్ గా మాట్లాడుకున్నారు, రికార్డ్స్ అన్ని చూపించిండు ఆమెకి, వినిపించాడు. నన్ను మోసం చేసిన ఇట్లా చేసిన అంటే, సరే గొడవలేదు ఏమొద్దు, మనం మ్యూచువల్గా విడిపోదాము, మా వెంకటేష్ మా తమ్ముడు నన్ను బాగా కొడుతున్నాడు, వాడు ఇది చేస్తున్నాడు, నేను ఉండలేకపోతున్నా అంటే, మరి నేనేం చేయాలి, నేను కూడా పెట్టుకొని నేను ఉండలేను కదా, నువ్వు ఏమంటే
సరే నేను పోతున్నా అంటే ఆటో బుక్ చేయాలంటే అవసరం నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి 8:30కి వెళ్ళింది. 3:30కి ట్యాంక్ బండ్ దగ్గర దూకింది. ఓకే. దూకిన తర్వాత ఇంకా వానికి మళ్ళీ ఇంకా బ్యాండ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యి తమ్ముడు ఫోన్ చేసి పోలీసు వాడు కూడా చేసిండు, పోలీస్ అయినా చేసింది. అవి కూడా రికార్డు ఉన్నాయి నా దగ్గర. పోలీస్ అయినా చేసింది. వాళ్ళ తమ్ముడు మాట్లాడి ఇంకా డైరెక్ట్ నువ్వేమన్నావు మా అక్కని ట్యాంక్ బండ్లో దుంకిందని చెప్పేసి ఇంకా బ్లేమ్ వేయడం స్టార్ట్ చేసేసాడు వాని మీద. ఓకే. కాదు, బ్లేమ్ వేయడానికి స్టార్ట్ చేసినా ఇప్పుడు ఈయన ఇంత అంటే ఇంత అది ఉంటుందా? అంటే ఈయన ఇంత భయపడి అదైపోతాడా? భయపడి అది పోలేదు, ఓపెన్ గా షేర్ చేసుకోడు, ఓపెన్ గా గట్టిగా మాట్లాడాడు సార్. ఓకే. అంటే వాళ్ళ భార్య గురించి ఇప్పుడు బావగా మీతో అన్ని షేర్ చేసుకుంటాడు కాబట్టి సో ఏమన్నా మాట్లాడిండా అంటే ఇట్లా ఉంది బావా సంథింగ్? వాడు నాతో లాస్ట్ కాన్వర్జేషన్ మాట్లాడినది కూడా నా దగ్గర రికార్డ్ ఉంది. ఓకే. వీళ్ళ అక్కకు ఆ రోజు మార్నింగ్ సాటర్డే రోజు మార్నింగ్ ఫోన్ చేసి కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. మాట్లాడితే వీళ్ళ అక్క నా దగ్గరికి వచ్చి వీడు అంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు, వీడు ఫోన్ పెట్టేసి మాట్లాడి నువ్వు ఒకసారి మనతో మాట్లాడని చెప్పేసి నాకు ఈమె చెప్పింది. ఓకే. ఏం మనం మాట్లాడింది మీతో మీ తమ్ముడు? మా బ్రదర్ లాస్ట్ ఆ అమ్మాయి అందులో దూకింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఆ అమ్మాయి దుంకింది అంటే ప్రెషర్ తోటే దుంకింది అంటారు, కానీ ఆ అమ్మాయి హెల్త్ పరంగా దుంకింది, ఆ అమ్మాయికి సపోర్ట్ లేక దుంకింది వాళ్ళదని అనరు. ఇప్పుడు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చి నాకే ఇచ్చేస్తారు, నాకే రుద్దుతారు. నేను ఆ పిల్లని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇప్పుడైతే నేనైతే అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు. ఇప్పుడు నేనే లేకపోతే అది అసలు ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకొస్తారు? తీసుకురాలేరు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేరు. ప్రతి విషయంలో ఇబ్బందే అవుతుంది మీకు. అందుకని మీకు ఇబ్బంది వద్దు అని చెప్పి మా తమ్ముడు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నేనే చనిపోతా అంటే లేదురా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, తొందర పడద్దు, ఎందుకు తొందర పడుతున్నావు మేము ఉన్నాం కదా అని అంటే వాడు వాడు చాలా ప్రెషర్ ఫీల్, లేదక్క నాతో అస్సలు అవ్వట్లేదు, నేను ఇక ఉండను, నేను డిసైడ్ అయిపోయినా అంటే నువ్వు ఇంటికి రా నువ్వు ఎక్కడున్నావు అంటే మల్లాపూర్లో ఉన్నా నేను వస్తున్నా, లేదు నువ్వు ఇంటికి ఫస్ట్ రా నేను ఇతను మాట్లాడాలి అన్న అంటే నేను మా ఆయనకు కాల్ చేసి వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను ఫోన్ అబ్బా ఇప్పుడే కాల్ మాట్లాడినా వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడంటే ఆయన కాల్ మాట్లాడారండి. ఆయన ఫోన్లో రికార్డ్ అయింది మా తమ్ముడు ఏం మాట్లాడారు. ఓకే. హలో, ఏంద్రా ఏం లేదు బా, మీ అక్కతో ఏమంటున్నావు? ఇప్పుడు నేనే పోయి దుంకేస్తా, ఇక అంత పిడ పోతుంది కదా, వాళ్ళు చేసింది కాకుండా మనల్ని బదనాం చేస్తే ఎట్లా? నేనే లేకపోతే ఇంకా మంచిది కదా. అరే నువ్వే లేకపోతే ఎవరికి అంట కడతారో అంట కట్టు మళ్ళీ. అంత అబద్ధం చెప్పి చెప్తుందంట కదా శారద, అన్నీ తీసుకుందంటే ఏం తీసుకున్నా నేను? ఆమె ఉన్నదే కదా, ఆమె మాట్లాడిందే కదా చెప్తే. ఏడున్నావు ఇప్పుడు? నేను మల్లపూర్లో. ఇంటికి వస్తున్నావా? ఏడికి వస్తున్నావు ఇప్పుడు? ఆఫీస్ అయితే పోతున్నావా? పోయి నువ్వు ఇంటికి వస్తావా? అన్నీనా ఇప్పుడు ఏం రానుకోవా? ఆఫీస్లో పిల్లలు జరగదు ఉంటాయి కదా, నా డ్రాలర్లా అవి తీసేసేయాలి బావా. ఎందుకు? ఏమేమి ఉన్నాయో అవి తీయాలి కదా నా. ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు అవన్నీ? హలో, ఎందుకు అని బావా అవన్నీ ఎందుకు వాడ ఉండడం? నువ్వు ఎట్లా పిచ్చిపోయింది? నేను వస్తున్నావు, నువ్వు ఏడున్నావు చెప్పు, నేను వస్తాను. ఓకే. కట్ చేసిన తర్వాత మరి మీకు ఎట్లా తెలిసింది? మరి తర్వాత వచ్చి మాట్లాడిండా మీతో? తర్వాత వచ్చిండు ఇంటికి వచ్చిండా? బిలాంగింగ్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చిండు, కూర్చోబెట్టిండు, బండిలో ఉన్నాయన్నీ ఖాళీ చేసేసిండు. ఓకే. ఆఫీస్ లో కూడా కీస్ సెక్యూరిటీకి అప్పచెప్పేసినాడంట. అప్పచెప్పేసి మా ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే నేను అప్సిగూడలో ఉండే, నాకు ఫోన్ చేసింది, వాడు ఇంటికి వచ్చిండు నువ్వు తొందరరా అంటే నేను ఇమీడియట్గా ఇంటికి వచ్చేసినాను. వచ్చి వాడిని కూర్చోబెట్టి మామూలుగా వానికి ధైర్యం చెప్పినాం. ధైర్యం చెప్తే ఇప్పుడు సరే ఏమున్నా ఫేస్ చేద్దామరా, లీగల్గా ఎందుకు బాధపడుతున్నాం, ఏం కాదు చూద్దాం సరే ఎట్లయితే అట్లా అన్నది. అయితే వీళ్ళు అక్కేమన్నది ఇంకా మనకు ఆప్షన్ ఉన్నది, లీగల్గా ఫైట్ చేద్దామంటే చేద్దాం, ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తా అంటే చేసుకొని మరి అంటే నేనైతే యాక్సెప్ట్ చేసుకొని ఆమెతో నేను ఉండలేను, నా వల్ల కాదని చెప్పేసాడు. కాదు, హెల్త్ ప్రాబ్లం ఉందని మీకు తెలుసు, యాక్సెప్ట్ చేయమని మీరు ఎట్లా చెప్పారు? అంటే సొంత తమ్ముడిని అంటే ఆడామెకు సపోర్ట్ చేద్దామని చెప్పారా మీరు? అలాగా సార్, ఇప్పుడు మీరు వెళ్తాం పోలీస్ స్టేషన్, వాళ్ళు ఏమంటారు? ట్రీట్మెంట్ లేని జబ్బు ఉంటుందా? ట్రీట్మెంట్ అవుతా అంటే
మా పోలీసు వాళ్ళు ఫస్ట్ అలా అంటారు కదా, ట్రీట్మెంట్ చేపియండి అమ్మా. మీరు ఎట్లా అంటారు, సరే జబ్బు ఉంది దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది కదా, ట్రీట్మెంట్ చేపియండి అంటారు సార్. ఇప్పుడు వాడు ఫిజికల్గా ఏం లేదని ఎవరితో చెప్తాడు సార్? సో అంటే మీరే ఊహించుకున్నారు ముందే ఏం జరుగుతుంది అనేది. వాడు ఆల్రెడీ అట్లా మాకు వాడు కూడా చెప్తున్నాడు ఏమని, వాళ్ళు ఎట్లకెళ్ళిపోతారు నాకు రుద్దాలనే చూస్తారు మ్యాక్సిమమ్. అన్ని విన్నారు కదా వాడు, వాళ్ళ సొంత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే ఏం చెప్తున్నారు, ఏమైనా ఉంటే మాట్లాడదాము నువ్వు మేనేజ్ చేసుకో అనే చెప్తున్నారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయినా కానీ మనకు రుద్దుతారని అన్నారు. ఈ కన్వర్జేషన్ విన్నా ఇప్పుడు కోర్టులకు వెళ్ళినా మీరు జడ్జికి వినిపించినా ఆయన మీకే సపోర్ట్ చేయడా? మీకే సపోర్ట్ చేస్తాడు కదా. ఎందుకు చేయరంటే హెల్త్ ఇష్యూలు ఉండి కూడా అంతగానం హెల్త్ ఇష్యూలు ఉన్నాయంటే అక్కడ ఏమేమి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ నీ ప్రూఫ్స్ ఎవిడెన్స్ అనేది నువ్వు నెక్స్ట్ నీ కోర్టులో సబ్మిట్ చేసుకుని ఆర్గ్యుమెంట్లో చేసుకోవాలి. కానీ ఫస్ట్ నీకు ప్రైమరీ ఏముంటుంది, వెదర్ యు ఆర్ యాక్సెప్టింగ్ ఆర్ వీ నీడ్ టు బుక్ ఏ కేస్ అగెన్స్ట్ యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్ ఇల్లా. వన్ రేజ్ చేసే క్వశ్చన్స్ అదే కదండి. బాబు అవన్నీ నాకు చెప్పకు, నీకేమైనా ఎవిడెన్స్ ఉంటే తర్వాత కోర్టులో చూసుకోరా, నువ్వు ఇప్పుడు వీడికి వచ్చింది పంచాయతీ, నువ్వు ఏంది నీ భార్యను తీసుకుపోతావా మీ వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని అంటున్నాడు. అది వానికి ఆప్షన్ ఏముంటుంది, ఎందుకు కేసు బుక్ చేస్తారు? వానికి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడి అంటే వాడిని కలిసిర్రా చేసిర్రా తెలియదు నాకు, వానికి ఆప్షన్స్ చెప్పినారంట. ఏమని, ఫస్ట్ సంతోష్ గారికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చెయ్యి, లేకుంటే నేను ఎక్కడ వస్తాను అక్కడ వస్తాము నువ్వే వస్తావు. రెండోది, నువ్వు ఇట్లనే చేసి ఇది చేసినావు అంటే నువ్వే సంసారానికి పనికిరావు, నువ్వే చెక్కగాను అని చెప్పేసి మిస్సింగ్ అని చెప్పేసి నువ్వు ఎక్కడైనా దాక్కున్నా కానీ నీ ఇంటి చుట్టుముట్ట రామ్నగర్లో అంతా పోస్టర్లు అంటించేస్తాం అని చెప్పినారు వానికి. ఇంకా అది వానితో కాలేదు. అది వాడు ఒక్కటే ఆలోచించిండండి, నేను బతికిన అనుకోండి వీళ్ళు నాకు ఏదో రకంగా కంటిన్యూ చేపిస్తారు ఎట్లనో అట్లా ప్రెషరైజ్ చేసి, లేదంటారా మా అక్కని అదే చెప్తున్నారు సార్, ట్రీట్మెంట్ ఇప్పిస్తాము మీ దగ్గరే పెట్టుకోండి, కాకపోతే ఆ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కూడా మా దగ్గర అసలు వారం కూడా పెట్టుకోమంటున్నారు సార్ వాళ్ళు. సో చనిపోయిందని మీకు ఎట్లా తెలిసింది? నేను మిస్సింగ్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళినాను సార్ నాచారం పిఎస్కి. అయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ అంతా కంప్లైంట్ రాసిరు, అన్నీ చేసినారు. నేను సిఐ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడే నాకు లేక్ పోలీస్ నుంచి కాల్ వచ్చింది. అంటే నేను చేసిన కాల్ అంటే నేను ఎవ్రీ 5 minutesకి వానికి చేస్తూనే ఉన్న కాల్స్. సడన్గా రింగ్ అయ్యింది. రింగ్ అయ్యే వరకు ఆయన ఎత్తి ఏమైందంటే నువ్వేమవుతావు అంటే, నేను సంతోష్కి నువ్వేమవుతావు అంటే మా బామ్మడిది అని అన్నా. ఎట్లా బామ్మడిది అంటే వాళ్ళ అక్క హస్బెండ్ నేనంటే, బాబు నేను ఇట్లా లేక్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, సంతోష్ అయిపోయిండు, కొంచెం గుండె ధైర్యం చేసుకో, బాడీ ఏమో ఉస్మానియా మార్చరీలో ఉంది, నువ్వేమైనా ఉంటే లేక్ పోలీస్ స్టేషన్కి రా మాట్లాడాలని చెప్పి పెట్టేసిండు ఆయన. ఓకే. సో అక్కడ నుంచి మరి అక్కడికి వెళ్ళిన వెళ్ళి ఎస్హెచ్ఓ మేడంని కలుస్తామని నేను బందోబస్తుకి వెళ్తున్నానండి అదండి ఇదని. మేడం మన మీద హరాస్మెంట్ జరిగింది అంతే ఎట్లెట్లున్నాయి ఎవిడెన్స్ అంటే, అమ్మాయి కూడా మొన్న దుంకింది కదండి, ఒకవేళ అమ్మాయి ఆ రోజే కంప్లైంట్ ఇచ్చింటే మీరు అందరు లోపల పోతుండే కదా, ఎందుకు ఇవన్నీ అన్నట్టు మాట్లాడింది ఆమె. చాలా క్యాజువల్గా మాట్లాడి వెళ్ళిపోయింది, ఆ మోహరం బందోబస్తు ఉందని. ఇక ఆయన ఎవరైతే ఈ కేసు చూస్తున్న కానిస్టేబుల్ ఉన్నారో ఆయన వచ్చి సరే ఆల్రెడీ ఇప్పుడు పెట్టినాం, ఇప్పుడు మనం ఏం చేయలేము, ఏమున్నా రేపు పొద్దున రండి, మాకు రాత్రి ఎంత అవుతుందో బందోబస్తు తెలియదు, నాకు 10:30, 11కి కాల్ చేయండి అని చెప్పిండు. సరే నేను 10:30, 11కి కాల్ చేసిన. సరే మీరు పోలీస్ స్టేషన్ రండి అని చెప్పింది. ఆయన 11:30కి అట్లా 12కి వచ్చినారు. వచ్చినాక ఆయన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసి డ్రాఫ్టింగ్ అంతా చేంజ్ చేయించింది మేడం, మళ్ళీ రాసిండు, మళ్ళీ చేంజ్ చేసి అట్లా 2.5 hours అయింది. నేను చెప్పింది ఏది రాయలేదు అందులో, నేను ఏదైతే ఎక్స్ప్రెస్ చేసినానో అది ఏమీ రాయలేదు, వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. నేనేంటంటే ఇంతసేపు బాడీ డీకంపోజ్ అవుతుంది కదా, ఇది చేసి తొందరగా తీసుకెళ్దామన్న ఇంటెన్షన్లో నేను ఉన్నాను. వాళ్ళు ఏం రాసిరు అనేది నాకు తెలియదు. ఇంకా సరే ఈరోజు కార్యక్రమం అయిపోయిందండి, అప్పటికే మన బాడీ ఎంత డీకంపోజ్ అయిందంటే నువ్వు చూడకు మన బాడీ డీకంపోజ్ ఎంత అయిందంటే, నేను మీకు ఫొటోస్ చూపిస్తానండి, నువ్వు చూడకు. వాంది ఫస్ట్ డెడ్ బాడీ నాకు వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఈ ఫొటోస్ పంపించినారు. మార్చరీ తీసుకెళ్లే ముందు, మార్చరీ తీసుకెళ్ళిన తర్వాత నేను మళ్ళీ పోస్ట్ మార్టంకి వెళ్ళే టైంకి మన బాడీ ఈ షేప్లో ఉందండి. ఇంకా నేను ఇంకా అయిపోయింది డీకంపోజ్, ఆల్మోస్ట్ డీకంపోజ్. అప్పటికి 50 hours అయిపోయింది వాడు చనిపోయి. ఇంకోటి అదంతా కెమికల్ వాటర్ అదంతా డీకంపోజ్. ఇంకా నేను ఏం చేయాలి ఫస్ట్ ఇంకా వచ్చినాక ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి నిన్న ఈ టైం అయింది మాకు, ఆల్మోస్ట్ 6:30 అయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈయన చనిపోతాడని మీకు తెలుసు,
ఇప్పుడు మీతో మాట్లాడి ఇట్లా సూసైడ్ చేసుకున్నాం అంటే మేము ఏమనుకున్నామంటే ఎంతసేపు ఏమనుకున్నామంటే వాడు ఏదో డిప్రెషన్లో ఉన్నాడు కదా, ఏదో మాట్లాడుతున్నాడు కదా, చేసుకుంటాడు, అంత ఇది లేదు అంటే చేసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అంటే వీనికి ఒక 20-30 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీనికి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ. ఎవరు ఒకరి దగ్గర పోతారు, కాంటాక్ట్ అవుతారు, లేకుంటే నన్ను మందు తాగే నన్ను చూడాల్సింది అంటే చూడాల్సిందంటే వాడిని మొబైల్ ఆఫ్ అయిపోయింది. అందరికి కాల్ చేసినాం. అయితే మేము ఒక ఆశ ఏముందంటే ఈవినింగ్ కదా 6 వరకు అయినా వస్తాం. కానీ ఎప్పుడైతే నైట్ అయినా కానీ రాలేదో, ఎర్లీ మార్నింగ్ నేను 7:30కి వెళ్ళినాను సార్ పోలీస్ స్టేషన్కి. నాచరం పోలీస్ స్టేషన్ నేను ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళినాను. వెళ్ళి అక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, సార్ ఇట్లా మా బొమ్మడిది మిస్ అయ్యిండు, ఇట్లా ఉంది పరిస్థితి, మాకు నిన్నటి సాయంత్రం వరకు కొంచెం ధైర్యంగా ఉండే, రాత్రి అంతా అయిపోయింది ఇంకా రాలేదు కదా, ఒక్క హెల్ప్ చేయండి సార్ అంటే. ఏంది బాబు అంటే, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో పోయి ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినాయేమో ఒక్కసారి అనుకోండి సార్ అంటే. పాపం ఆయన ఇమీడియట్గా మల్కాజిరి పిఎస్కి ఫోన్ చేసిండు, ప్లస్ ఈసీఎల్ కుషాగూడ పిఎస్కి ఫోన్ చేసి అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం లేదంటే కొంచెం నాకు ధైర్యంగా ఉండే, ఎక్కడో ఉన్నట్టున్నాడు వీడు, అప్స్కండా ఎన్నో ఒక 2-3 డేస్ ఎక్కడన్నా వెళ్ళిండేమో సరే అని కొంచెం ధైర్యం వచ్చింది అప్పుడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంకా నాకు ఆ టెన్షన్ పెరిగిపోతుంది. అది యాజ్ ద డే పాస్ ఆన్ అవుతుంటే టెన్షన్ పెరిగింది బాగా. టెన్షన్ పెరిగి చూసేవరకు ఇంకా ఈవినింగ్ ఇక నాకు నా వల్ల కాలే. 2 o'clock వచ్చేసి నేను ఫస్ట్ 11:30కి వెళ్ళాను నేను అక్కడికి. పోలీస్ కంప్లైంట్ రాసి ఇచ్చేసిన, సిఐ గారు లేకుండే. సిఐ గారు రాగానే నాకు ఫోన్ చేసినారు, వెళ్ళినాను 2:30కి. సరే అని డిస్కస్ చేసి కన్సర్న్ ఎస్ఐ గారికి చెప్పి ఆయనకు డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను, ఆయన అన్నీ వెరిఫై చేస్తున్నారు. అంత లోపల ఏపీఎస్ నుంచి నేను ఆయనతో మాట్లాడుకుంటే నేను ట్రై చేస్తూనే ఉన్నా, కాలు రింగ్ అవుతుందా అని ట్రై చేస్తూనే ఉన్నా. ఒకసారి కాల్ వెయిటింగ్ అని వచ్చింది, కాల్ వెయిటింగ్ వస్తుందేమో అని మళ్ళీ అట్లే కొడితే ఉన్నా కంటిన్యూస్గా. నేను ఎత్తేసి స్విచ్ ఆఫ్ అయిన తర్వాత అందరు మొబైల్స్కి అది సిమ్ పెట్టగానే నౌ ఇట్ ఈస్ అవైలబుల్ అంటానే మేము అందరం ట్రై చేయడం స్టార్ట్ పెట్టినాం సార్. అంటే మాకు ఒక ఆశ పెరిగింది, ఆన్ చేసిండు అని. కానీ ఇట్లా చెప్తారని మేము అనుకోలేదు సార్. ఏంటంటే పిచ్చోళ్ళలాగా తిరిగినాము మొన్న. అయితే ఎవరు పట్టించుకుంటలేరు. మిస్సింగ్ అంటే ఒక 1 hour కూడా ఇంపార్టెంటే కదా సార్. డెసిషన్ తీసుకుని ఒక 1 minute కూడా ఇంపార్టెంటే. మరీ 24 hours అయితే కానీ ఒక మిస్సింగ్ తీసుకోమంటే ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే మీరు మిస్సింగ్ కేసు పెట్టడానికి వెళ్తే కూడా 24 hours అయితే పెట్టండి అనలేదు అసలు. వాళ్ళు అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే వెయిట్ చేయి బాబు, పోయిండు కదా, ఏదో ఇదే వెళ్ళిపోయాడు, చూద్దాంలే, మరీ అంత అగ్రెషన్లు ఎందుకు పెడతారని చెప్పేసి వాళ్ళు. అంటే ఎవరైనా కానీ అంటారు కదా, చనిపోయింది వాళ్ళకి తెలుసా ఇప్పుడు? తెలుసా. నేను వచ్చారా వాళ్ళు? వాళ్ళు ఎవరు రాలేదండి, అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్, అందరు వాళ్ళు ఎవరు ఓకే. అయితే వాళ్ళకి కాల్ చేసి బండ బూతులు తిట్టినా సార్. నేనైతే బండ బూతులు తిట్టినా కానీ వాడు ఏమంటా, తీసుకుంటున్న బాధకి మేము తిట్టమా సార్? తిట్టాలే కానీ ఏమన్నారు వాళ్ళు ఎంతసేపు ఏదో అయిపోయింది మేము మాట్లాడతాం, ఏదో అయిపోయింది మేము మాట్లాడదాం అంటున్నారు, మాట్లాడుకుందాం అంటున్నారు సార్. అంటే ఎవరు? సంతోష్ వాళ్ళ బొమ్మడిదే. సంతోష్ వాళ్ళ బొమ్మడి. మాట్లాడదామన్నా, ఎందుకన్నా ఇవన్నీ ఎందుకన్నా మాట్లాడదామన్నా అంటున్నాడు, చాలా క్యాజువల్గా అంటున్నాడు. కాదు, మనిషి ప్రాణాలు పోయినాక ఏం మాట్లాడతాడు? ఏమాడు అదే అంటున్నాడు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉందంటే ఆన్ చేసి మళ్ళీ చేస్తున్నాడు. సార్ మెయిన్ కల్పరేట్ ఒక 8 మంది సార్. దాంట్లో 8 మంది పేర్లు నేను చెప్తాను, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా మీకు పంపిస్తాను. ఫస్ట్ కల్పరేట్ కే రమేష్, వాని బొమ్మర్ది వాళ్ళ భార్య కే సునీత సార్. రెండో కల్పరేట్ కే రమేష్ వాళ్ళ కజిన్ బ్రదర్ కే సాయినాథ్ సార్, సాయి అంటారు వాడు. మూడోవాడు ఎం వెంకటేష్ సార్, సంతోష్ బామ్మర్ది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. నాలుగోది కే యాదగిరి, వాని వైఫ్ బేబక్క సార్. బేబక్క అంటారు వాళ్ళు, మా ఒరిజినల్ పేరు మాకు తెలియదు ఆమె. తర్వాత వాళ్ళ అక్క వరలక్ష్మి సార్, రెండో అక్క. తర్వాత వాళ్ళ ఫస్ట్ అక్క మహేశ్వరి. వీళ్ళైతే మెయిన్ సార్. ఇంకా వానికి మెంటల్గా వాళ్ళ మాటలు ఇంటే అసలు మొత్తం లిటరల్గా టార్చర్ సార్. ఏమన్నా మీరు ఎక్కడ విన్నారు? వాళ్ళ అమ్మనే మాట్లాడుతారు. వాళ్ళే రకంగా బూతులు. ఎవరినైనా ఒక మనిషిని పట్టుకొని సరే నువ్వు మిస్ అయినావనే, నేను ఏదో చేస్తాను, అరే నువ్వు సంసారానికి పనికిరావు, నువ్వు మొగని కాదని నీ ఇంటి సరౌండింగ్స్లో మేము పోస్టర్లు పెడతామంటే, రామ్నగర్ అంతా పోస్టర్లు పెడతామంటే ఇంకా వాడు ఏమైపోవాలి సార్? ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆడోళ్ళకి అందరికీ ఇదొక మంచి అస్త్రమైంది. అదే ఉమెన్ కార్డే సార్. ఇది ఉమెన్ కార్డ్ అంటే నేను ఒక ఉమెన్నే, కానీ మరీ ఇంత అన్యాయంగా ఒక ప్రాణాన్ని ఆ కార్డ్ని మంచిగా యూటిలైజ్ చేయండి. ఇట్లా అన్ని దాచేసి ఒకళ్ళని మోసం చేసి ఉమెన్ కార్డ్ ఉన్నందుకు ఇప్పుడు మీరు కూడా భయపడ్డారు. అంటే ఒకవేళ అవును సార్, అది భయపడ్డాం మేము.
సో అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే మహిళా సంఘాలు చాలా ఉన్నాయి. అంటే మహిళలకు ఏదైనా జరిగితే చాలామంది వెళ్ళి గొడవలు అంటే అక్కడ వెళ్ళి ధర్నాలు అవి వేస్తారు. అంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది, అది జరిగింది అని చెప్పేసి. మరొక పురుషునికైతే ఆమె తప్పు వేసింది కదా, ఆమె నిలదీసి అడగాలి కదా. సో ఎందుకు అడుగుతలేరు? సో పురుషులకు కూడా ఉండాలి కదా, అంటే పురుష సంఘాలు కూడా ఏర్పడాలి. సో పురుషులకు ఇట్లాంటి ఒకటి జరగాలి కూడా. అంటే ఇప్పుడు మహిళా సంఘాల గురించి మీరు ఏం మాట్లాడతారండి? అంటే ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? ఏం మాట్లాడాలి సార్? ఇప్పుడు మాకు ఇంత జరిగింది, ఇప్పుడు మహిళా సంఘాలందరూ మహిళకి ఏమైనా కాగానే గుంపులు వేసుకొని ఇది చేసేసారు. అనేది ఒక ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్ సార్. లీగల్ సిస్టమే ఏం చేయలేకపోతుంది సార్ ఈ టైం వరకు. ఆఫ్టర్ ద డెత్ 48 hours అయింది. లీగల్ సిస్టమ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ సార్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ the legislative system, the Constitution of India has given some legal advices. Legal system has been generated. Even the legal system till now has not been it has not been used, or it not been appropriately accessed by any of them for the deceased person's family. ఎట్లా ఉంది సార్? మీరు ఒకటి ఆలోచించండి. లీగల్ సిస్టమ్ ఇంత ఆర్గనైజేషన్ మహిళా సంఘం వాళ్ళు కూడా ఒకటే ఉమెన్ కార్డ్ అనే వాళ్ళు కూడా ఆమెకు సపోర్ట్ చేయాలన్నట్టు అంతే. ఉమెన్ కార్డ్ అనేది సెకండరీ ఇష్యూ సార్. వెదర్ ఇట్ ఈస్ ఎ ఉమెన్ ఆర్ మెన్, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ సార్. అవును, ఫస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆన్ హ్యుమానిటరీ గ్రౌండ్స్ అట్లీస్ట్ రిజిస్టర్ ఎ కేస్, ట్రై టు నో ద ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్. ఆఫ్టర్ దట్ యూ ట్రై టు పనిష్ దెమ్, బట్ అట్లీస్ట్ యూ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్. కానీ ఇప్పుడు మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అసలు మీతో? ఫస్ట్ సార్ నాతో నేను అడిగ్మేట్ సిఐ గారు చెప్పిన, ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సార్ రూపేష్ గారు, ఇది నా జ్యుడిషియరీ కింద ఉంటుంది, కానీ ఐఎమ్ నోవేర్ మై లిమిట్స్ ఐ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఎందుకంటే మీరు మిస్సింగ్ ఇచ్చింది నాచారం, బాడీ దొరికింది ఎక్కడ మన లేక్ పోలీస్ స్టేషన్. ఆల్రెడీ అక్కడ 2 FIR అయింది, ఇక్కడ ఒక FIR అయింది. మళ్ళీ ఇక్కడ నేను ఏమైనా FIR పెట్టాలి మీకు? ఓకే, those things has to get closed, right? So you approach either Nacharam PS or Lake PS. సో ఆ రెండింటికి మీరు అప్రోచ్ అయ్యారా? నేను నాచారం PS గారితో మాట్లాడినాను. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, నాకు తెలుసు ఆయన, పృథ్వీర్ కుమార్ గారు. ఆయన ఏమన్నారు, రూపేష్ ఇప్పుడు నేను వచ్చినావు, నా ముందే ఉన్నావు, ఇదయింది, ఇమీడియట్గా వెళ్ళమని చెప్పి నేను నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అన్నాను. నేను నా తరఫు నుంచి ఏమైనా హెల్ప్ కావాలి, కానీ నా దగ్గర ఒక్కరోజు మిస్ అయింది కదా బ్రదర్, నేను ఎట్లా చేయాలి? నేను అంటే నాది ఏం తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ రెసిడెన్స్ ఉండి ఇక్కడ ఉంది అంటే జస్ట్ నువ్వు లాస్ట్ అపియరెన్స్ ఇక్కడ అయింది కాబట్టి నేను మిస్సింగ్ కేసు చేసినాను. నీ వల్ల నీకు ఒక హెల్ప్ చేసి కొంచెం అందరికి వెళ్ళిపోతుంది, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్తాయని నేను నీకు ఆ రకంగా హెల్ప్ చేద్దామని చేసిన. ఇప్పుడు నేను ఏమని తీసుకోవాలి నేను 1 day గురించి అని చెప్పేసి ఆయన అన్నారు. సో అది అక్కడికి ఎండ్ అయిపోయింది మ్యాటర్ ఆయనది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఉండదు నాకు ఆప్షన్ ఏంది? SHO గారు లేక్ SHO గారు నేను వెళ్ళిన ఫస్ట్ డే కలిస్తేనే ఆమె అన్నది, ఫస్ట్ డే కలిసినప్పుడే అన్నది మేము బందోబస్తుకి వెళ్తున్నామండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఆమె దుంకినప్పుడు మీకు మీ మీద కేసు వేస్తే మీరు అందరు లోపలికి అవుతుండే కదా, అవన్నీ అయ్యే పనులు కావాలి. ఎందుకు లోపలికి పోతారు అసలు? ఏమో సార్, అంటే సార్ ఫస్ట్ ఏమైపోయిందంటే సార్, ఎవరన్నా ఫస్ట్ వచ్చినారు అనుకోండి మనం భయపట్టిచ్చేస్తారు సార్, నువ్వు లోపలికి వెళ్ళిపోతావు అంటారు అట్లా. అంటే వాళ్ళని అక్కడే నీరు గారిపోతారు. ఏంటంటే కొంచెము మేము స్టబ్బన్గా ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ తిరుగుతున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు సార్, ఈజ్ మెంటలీ రిటార్డ్. వానికి ఆయనకి వినపడదు, ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆమె చెప్పింది కదా మీ మీద కేసు, నిజమే అనుకుంటారు కదా సార్ వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు కదా, నిజమే అనుకుంటారు, భయపడతారు. మా తమ్ముడు కూడా అదే సార్ జరిగింది, వానికి కూడా. కానీ పోలీసులో ఉన్నది అంటే ప్రజలను రక్షించడానికి కానీ వాళ్ళే ఫస్ట్ భయం చెప్తే వీళ్ళకి భయం చెప్తే వాళ్ళు భయం పడకుండా ఎట్లా ఉంటారు అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ కంటే కొంచెం తెలుస్తుంది. అంటే వీళ్ళు ఇట్లా భయం చెప్తారులే అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు ఏజ్ అయిపోయింది, అరే నిజంగా మమ్మల్ని లోపలేస్తారేమని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా. అండ్ పోలీసులు కూడా కరెక్ట్ పని చేయట్లే. ఇప్పుడు సార్ ఇట్ ఈస్ 6:49 8th July, ఈ రోజు కూడా ఈ కేసుకి సంబంధించింది మేము వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇద్దామని ఎంతమంది ఫ్రెండ్స్ ఒక వాళ్ళ ఫ్యామిలీ 20-30 మంది వెళ్ళాం, కానీ ఎక్కడ కేసు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు సార్ వాళ్ళకి అగ్నెస్ట్గా. సో అంటే నేను వచ్చే ముందు మీరు అన్నారు నేను పోలీస్ స్టేషన్ ఏమైంది అక్కడ? అదే సిఐ గారు చెప్పారు, రూపేష్ ఇది టెక్నికల్గా ఇట్లా ఉంటుందమ్మా, మీరు ఐదర్ మిస్సింగ్కి వెళ్ళండి లేకుంటే లేక్కి వెళ్ళండి,
అది ఎందుకంటే వాళ్ళు చూడాలి, ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేయాల్సింది వాళ్ళు కాబట్టి వాళ్ళు చేయాలి. ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాక నేను ఎఫ్ఐఆర్ చేయలేను, ఇక్కడ ఉన్నాయే క్లోజ్ కాలేదు, నేను ఇక్కడ కొత్త చేశాను. ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే మిస్సింగ్ ఇచ్చింది రాజకొండ కమిషనర్ సార్, కమిషనరేటు, వాళ్ళు చనిపోయింది హైదరాబాద్ కమిషనరేటు. ఇప్పుడు ఒకటేమో ఈ ఎక్స్ట్రీమ్కి ఉన్నది, ఒకటేమో ఆ ఎక్స్ట్రీమ్కి ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయడానికి 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు ఆ ట్రావెల్ చేసి వెళ్ళినా కానీ వాళ్ళు ఉండరు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, మన కోసం ఉండరు కదా సార్ వాళ్ళు. అసలు ఇంకా చెప్తున్నాను కదా సార్, ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఎక్కడ ఒక కేసు రిజిస్టర్ చేద్దాము అని ప్రొయాక్టివ్ ఎవరు లేరు సార్ అసలు. సో అంటే మీరు ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు అంటే మీ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ. నెక్స్ట్ అంటే మేము ఏంటంటే ఇంకా ఒక మంచి లీగల్ టీమ్ని అప్రోచ్ అయ్యేసి స్టేట్ హ్యూమన్ కమిషన్స్కి వెళ్ళాక కంప్లైంట్, ప్లస్ ఒకవేళ వీలైతే నేషనల్ బీసీ కమిషన్కి, ప్లస్ డీజీపీ గారికి, ప్లస్ రాచకొండ కమిషనరేట్ గారికి, ప్లస్ హైదరాబాద్ కమిషనరేట్ గారికి, అందరికీ ఆన్లైన్లో ఈ రోజు వచ్చిన పేపర్లో వచ్చిన కట్టింగ్స్ అన్ని ఆన్లైన్లో ట్విట్టర్ ద్వారా పంపిద్దామని చూస్తున్నాం సార్. ఓకే, పంపాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చేతులు దులుపుకొని, ఎందుకంటే ఇప్పుడు మనము లీగల్గా పాయింట్ టు పాయింట్ మనం అంతా డ్రాఫ్ట్ చేసే అంత లేదు సార్. ఇప్పుడు లీగల్గా డ్రాఫ్ట్ చేసినట్టు అగైన్ ఇట్ విల్ కన్జ్యూమ్ 1 more day. సో ఉన్నాయి కనీసము ఇప్పటివరకు నాకేం యాక్షన్ జరగలేదు కన్సర్న్ పోలీస్ స్టేషన్లని, అట్లీస్ట్ పేపర్లో వచ్చినదన్నా ఫార్వర్డ్ చేద్దామని చూస్తున్నాను సార్ నేను. ఓకే, చూసి నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ సార్, ఈ రిక్వెస్ట్ యువర్ ఇంటర్వెన్ ఇన్ దిస్ కేస్ అని చెప్పేసి కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రాచకొండ కమిషనర్ గారికి, హైదరాబాద్ సివి ఆనంద్ గారికి ఇలా పంపిద్దామని చూస్తున్నాను సార్. ఓకే, అంటే ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అరే మళ్ళీ ఇది పట్టుకుంటే మళ్ళీ ఇదంతా మేము కేసు పైన వేసుకోవాలి, ఇవన్నీ మేము తిరగాలి ఇదంతా అని వీళ్ళు అనుకుంటారు. సో పైన వరకు వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతున్నాయని, సో ఇదంతా మీరు చేసిన తర్వాత మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? అట్లీస్ట్ న్యాయం జరగకున్నా కానీ వాళ్ళకి మ్యాక్సిమం శిక్ష పడాలనే మేము ట్రై చేస్తాం సార్. ఎందుకంటే ఇంకోవరకు రిపీట్ కావద్దని. ఇప్పుడు ఆయన 72+ సార్, 65 ఆమె రోడ్డు మీద ఇస్త్రీ చేసుకుంటారు, వాడు 2 డ్యూటీలు చేసుకొని ఇల్లు నడిపిస్తాడు. వాళ్ళకి ఆధార్ ఎక్కువసేపు నిల్చోలేడు ఆయన. వాళ్ళు ఈ టైంలో ఏం కష్టం చేసుకొని హౌస్లో రెంట్ కట్టుకుంటుంటారు సార్ వాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని చూస్తుంటే సరే పొద్దున పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా చాలా భయం ఉంటుంది సార్. నిజంగా చేసుకోవద్దు, ఎవరు చేసుకోకుండా హ్యాపీగా ఉండండి, చేసుకొని ఇబ్బందులే పడద్దు. వాళ్ళు రేపు ప్రతిదానికి ఎవిడెన్సెస్ కావాలి, ప్రతిదానికి ఇట్లా ఇప్పుడు చూసారు కదా సార్, మా దగ్గర ఇన్నున్నా మేము ఏం చేయలేకపోతున్నాము. మెడికల్ హిస్టరీ ఉంది కంప్లీట్, ఆ అమ్మాయిది కంప్లీట్ మెడికల్ హిస్టరీ ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా మెడికల్ హిస్టరీ వీళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ పెళ్ళికి ముందు ఆ మెడికల్ హిస్టరీ అడిగితే పెద్ద గొడవ అవుతుండే, అంటే మా అమ్మాయిని అనుమానిస్తురా, అదే ఇవ్వరు, అడిగినా పెద్ద గొడవలు అవుతాయి. వాళ్ళు ఏం చెప్పినారు, వాళ్ళ అత్త మాట విన్నారు కదా, 1 month బ్యాకే ఇది స్టార్ట్ అయింది, మేనేజర్ తర్వాత చూసుకుందాం అని అన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేయాలంటే, అంటే ఇప్పుడు ఆమె ఒక మాట మాట్లాడింది, అంటే ఏదో అబద్ధాలు చెప్పి 100 అబద్ధాలైనా కానీ పెళ్లి చేయమన్నది మంచి జరగాలని చెప్పేసి, అంటే ఒక ఆయనను చంపాలని కాదు కదా. సో ఇన్ని అబద్ధాలు ఆడేసి అంటే కవర్ చేసి 1 month అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యిందని చెప్పేసి, అంటే రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా అంటే మీరు ఎందుకు మీరు ఫస్ట్ మీరు చెప్పండి సార్, మీరు ఒక సజెస్ట్ చేయండి ఎక్కడ అప్రోచ్ కావాలి. సరే, అంటే మీరు తప్పు చేసిరని ఎక్కడ అంటే, సో మీ తమ్ముడు చనిపోతాను మీ ఇంటి ఇచ్చిండు చిన్నగా, అంటే నేను ఉంటేనే అయిపోతుంది కదా అన్నట్టు అన్నాడు. సో అప్పుడు కేసు పెట్టడానికి ఎందుకు ట్రై చేయలేదు? అంటే దీన్ని జరిగిపోయింది సార్ మాకు చెప్పడము వెంటనే 3 to 4 hours గ్యాప్ లోనే. ఓకే, ఇప్పుడు 3 to 4 hours లో మనము ఎక్స్పెక్ట్ చేస్తామా సార్ వాళ్ళు అంత డిసిషన్ తీసుకుంటారు? సరే, అంటే లీగల్ గా పంపించడం జరిగింది, అంటే ఇప్పటి నుంచి అంటే ఈమె తోటి నేను కలిసి ఉండొద్దు అనుకుంటున్నా అని చెప్పేసి లీగల్ గా పంపడం జరిగింది. సో అప్పుడైనా కానీ లీగల్ గా పంపినప్పుడు మీరు ఒక పోలీస్ కంప్లీట్ అనేది ఒక ట్రై చేయాల్సింది మీరు. అంటే మేము వాళ్ళ 7 days ఆగాలి కదా సార్, వాళ్ళ అప్రోచ్ కావాలి కదా, మనమే ఇమీడియట్గా 2వ స్టెప్ తీసుకొని. సో యాక్చువల్లీ మేము వెయిట్ చేద్దాం అనుకున్నాం. సరే వాళ్ళ పెద్ద మనుషులు వస్తారా, వాళ్ళు ఎవరైనా వస్తారంటే ఎవరు కనీసం ఫోన్ కూడా చేయలేదు, లీగల్ నోటీస్ రిసీవ్ చేసుకున్నాం. జనరల్గా ఇప్పుడు ఎవరికైనా లీగల్ నోటీస్ వెళ్ళగానే ఈమె మీద ప్రెజర్ చేశారు నాకు తెలిసి. అమ్మాయి వచ్చింది ఇంటికి రాగానే ఇద్దరు మాట్లాడుకున్నారు, మా తమ్ముడు మరదలు ఇద్దరు మాట్లాడుకున్నారు, మ్యూచువల్గా తీసుకుందామంటే అమ్మాయి సరే అన్నది, ఇంట్లో నుంచి వెళ్ళి ట్యాంక్ 1లో దుంకింది. ఓకే, సో అంటే మొత్తానికైతే అంటే ఇది చూస్తుంటే అంటే తల్లిదండ్రులు కూడా
ఒక బిడ్డకు పెళ్లి చేసేసి పంపించేస్తే ఒక పీడ పోతుంది అనే సిచ్యువేషన్ ఇందులో కనిపిస్తుంది ఇక్కడ. అంటే మంచి పర్సన్ ఒక అమాయకుని చూసి పెళ్లి చేసిరు. సో తను అంటే ఈ గొడవల సతమతమయ్యి ఏం చేయాలి, నేను ఉండకుంటే వెళ్ళిపోతే అంటే వాళ్ళ అక్కకి వాళ్ళ బావకి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఏది ఉండకుండా ఉంటుంది, నేను చనిపోతే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి పాపం ఆయన చనిపోవడం జరిగింది. అంటే ఇదంతా ఒక మహిళ గురించి, అంటే ఒక మహిళను పెళ్లి చేసుకుంటే అంటే ఒక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత సో ఇన్ని గణం ఉంటాయి అన్నట్టు మీ కేసులోనే నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్త. సో పెళ్లి చేసుకునే ముందు ఆలోచించి పెళ్లి చేసుకోండి. అంటే ఇట్లాంటివి మీకు కూడా ఎదురవుతుండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో అంటే పోలీసులను నమ్మలేము, న్యాయ వ్యవస్థలను నమ్మలేము, ఏది నమ్మలేము అనేది వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున మేము కంప్లీట్ రైజ్ చేసినా మాకు న్యాయం జరుగుతుందో న్యాయం జరగదో అని చెప్పేసి వీళ్ళే అంటున్నారు. సో అంటే ఈ సమాజం ఎట్టిపోతుంది అంటే పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అసలు ఈ సమాజంలో అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ధైర్యంగా ఉండి అంటే రేపు పొద్దున పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా సో మీకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరగొద్దు. మేము ఇంతో అంతా చదువుకున్నాం కాబట్టి స్టెప్ తర్వాత ఒక ఇలాంటి వాళ్ళు తమ కొడుకు చనిపోతే మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటే వాళ్ళిద్దరు ఎట్లా సార్, ఎట్లా ఎవరు వాళ్ళకి ఇంకా అంటే ఇంతేనా? వాళ్ళకి ఏది చెప్తా ఏది కాదమ్మా మీరు లోపల పోతారు అని అంటే వాళ్ళు లోపల పోవాల్సిందే. వాళ్ళు క్వశ్చన్ చేయడానికి లేదు కదా సార్, వాళ్ళకి ఏం తెలియదు కదా. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది, డబ్బు లేని వాళ్ళకి న్యాయం జరగదు. అది కూడా అందరికీ తెలుసు. ఫస్ట్ సార్ చెప్తే కొంచెం అందులో కరెక్ట్ రిసీవ్ చేసుకోవాలి సార్. ఫ్రెండ్లీ పోలీస్ అని ఎందుకు అంటారు సార్? ఇది ఫ్రెండ్లీ పోలీసా సార్? ఎక్కడన్నా మా కేసులో ఫ్రెండ్లీ పోలీస్ ఉందా సార్? సో ఫ్రెండ్లీ పోలీస్ అనేది జస్ట్ నామ మాత్రమే, అక్కడ జరిగేది ఏముండదు. సార్ మీరు ఒక హెల్ప్ చేయండి సార్, ఈ వీడియో డీజీపీ గారికి కమిషనరేట్కి వెళ్ళేటట్టు చేయండి సార్. ఓకే, మీకు కావాలిస్తే వాళ్ళ పేపర్ కట్టింగ్స్ అన్నీ మీకు వాట్సాప్ చేస్తాను. మీ ట్విట్టర్ ద్వారా వెళ్తే కొంచెం ఇంకా ఇమీడియట్ రెస్పాండ్ అవుతారేమో, ఎందుకంటే మీరు నోటెడ్ కాబట్టి. మీ ట్విట్టర్ ద్వారా వెళ్తారే, ఇది ఒక మీడియా ట్విట్టర్ ద్వారా వచ్చిందని వాళ్ళు ఏమైనా ఓపెన్ అయ్యి చూసి డీజీపీ గారు కానీ కమిషనరేట్లు కానీ ఏమన్నా స్పందిస్తారేమో చూద్దాం సార్. మీకే పంపిస్తాను. సో నా సైడ్ నుంచి కూడా నేనేం చెప్తా అంటే మనము అంటే ఎక్కడి వరకు చేయాలో అక్కడ వరకు మేము చేస్తాం. సో మీరు కూడా ఆయనకు న్యాయం జరిగేటట్టు మీరు పోరాటం చేయండి. ఎందుకంటే సో మీ అమ్మ నాన్నకు కూడా హెల్త్ ఇవ్వాలి, అంటే మీరు కూడా ఎన్ని రోజులు చూసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఒకటి ఉండాలి అని అంటే వాళ్ళకి న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి. మా తమ్ముడికి చేసింది వాళ్ళ ప్రెషరు, ఆ దాచిపెట్టడము ఇంకొకళ్ళకి జరగద్దు సార్, అంతే. ఇంకా ఇంకొకళ్ళకి ఇలాంటివి జరగద్దు. వాళ్ళకు కూడా ఇదే సేమ్ కడుపు కోత ఏ పేరెంట్స్కి ఉండొద్దు, ఈ బాధ ఈ టార్చర్ ఎవరికి జరగద్దు సార్. సో అంటే నిజంగా అంటే వీళ్ళని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమాయకున్ని అంటే వాళ్ళు మోసం చేసి మరి అంటే వాళ్ళ కూతురికి ఏం లేదని చెప్పేసి మోసం చేసి సో ఆయన ప్రాణాలే పొయ్యేలాగా క్రియేట్ చేసిన వాళ్ళ అత్తమామ కానీ వాళ్ళ అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పాపం ఆమె కూడా నలిగిపోయింది నిజం చెప్పాలంటే. సో అమ్మాయి కూడా అంటే పేరెంట్స్ కూడా వదిలించుకోవాలని చెప్పేసి వాళ్ళు చూడడం, సో ఈమె ఎటుపోవాలో ఈమెకు అర్థం కాకపోవడం, సో వీళ్ళందరూ కలిసి ఈయనను ప్రెజర్ చేయడం, సో ఈయన లాస్ట్కి వస్తే ఈయన చనిపోవడం, ఇదంతా చూస్తుంటే ఒకవేళ అంతే ప్రెషర్గా అంటే అమ్మాయి ఇప్పుడు 34 years సార్, చిన్న అమ్మాయి కాదు కదా. ఇప్పుడు నీ మీద బలవంతంగా ఒకళ్ళ ఇంటికి పంపిస్తున్నా అంటే నువ్వు కూడా క్వశ్చన్ చేయాలి కదా, నువ్వు కూడా అడగాలి కదా. వెళ్ళేసి బ్లైండ్గా నువ్వు ఎట్లా పోలీస్ స్టేషన్లో అన్ని నీ ఉమెన్ కార్డు ప్లే చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. సో ఆమె ప్లే చేసింది అంటారా, ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారా? ప్లే చేసిందా? ఓకే, అంటే చిన్నపిల్లనా సార్? ఎందుకంటే నేను ఉమెన్ పోలీస్ స్టేషన్కి నేను సండే మధ్యాహ్నం వెళ్ళినాను. ఓకే, వెళ్ళినప్పుడు నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు వచ్చినారు. వస్తే మాతో పొద్దున నేను అన్నా ఫస్ట్ ఎస్ఐ గారు మీ బామ్మాడినంటే తీసుకురా అంటే, లేదు సార్ వాడు అబ్స్కాండింగ్ ఉన్నాడంటే. అబ్స్కాండింగ్ ఏం లేదు సార్, పొద్దున మాట్లాడినాం సార్, మనం ఏం మాట్లాడాలో అది మాట్లాడినాము. నా మొగుడు నాకు ఇప్పుడు కావాలి, ఈరోజు ఫైనల్ అయిపోవాలి, ఏదో ఒకటి పిలిపియండి వాడిని రమ్మనండి అని అన్నది ఆ అమ్మాయి. మొగుడు కావాలంటుంది ఆని రమ్మని అంటుంది. ఆడు వీడని ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినవి చాలా ఉన్నాయి, వాడు వీడు అని చెప్పి. అది పిచ్చిది. వెనకాల ఒకలాగా అమ్మాయి కూడా చాలా చేసింది సార్. ఓకే, ముందు మా అమాయకంగా వెనకాల రికార్డింగ్స్ ఇంకోలాగా. సో అంటే మీరైతే న్యాయం కోసం మీరు ట్రై చేయండి, మీ వెంట మేము కూడా ఉంటాం. సో మొత్తానికైతే సంతోష్కి న్యాయం జరగాలి, వాళ్ళ అమ్మ నాన్నకి న్యాయం జరగాలి. సో అప్పటి వరకు మీ వెంట మేమైతే మా మీడియా శివ స్టూడియోస్ అయితే పక్కా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి.